హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయకాల సమయమందు మన దేవాది దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. మరి మొదటిగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క వర్షిప్ని స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ప్రభు యొక్క ఉదయకాల సమయంలో తండ్రిని స్తుతిస్తుండగా, కీర్తిస్తూ ఉండగా దేవాని యొక్క సన్నిధి చేత మమ్మల్ని నింపండి దేవా. యేసయ్యా తండ్రి ప్రభాని యొక్క అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఎంతమంది నాయన లైవ్లో జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన నీకు మహిమకరంగా ఉండలాగిన సహాయం దయచేయమని దేవా. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయించున్నాడు మన యేసయ్య. ఆయన నామాన్ని కీర్తిద్దాం. ఆయన దయాళుడు, ఆయన కృప సత్యములు యుగ యుగములు మన మధ్య ఉంటున్నవి. ఆయన మంచివాడు. హల్లెలూయా. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన నామాన్ని కీర్తిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నువ్వు దయాళుడు, మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండు. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నా తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నా తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా, జయేసు రాజా. యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. సేనా దయ్యమును పందులలోనికి పంపిన వాడు నీవే యేసయ్యా తండ్రి. మృతుడైన లాజరును తిరిగి లేపినటువంటి దేవా స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. సేనా దయ్యమును పందులలోనికి పంపిన వారాయని, మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయని. సేనా దయ్యమును పందులలోనికి పంపిన వారాయని, మృతుడైన లాజరును
దిగునే లేదు. యెహోవా తోడున్నదా, నాకు భయమే లేదు. యెహోవా తోడున్నదా, నాకు దిగునే లేదు. జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా, జయేసు రాజా, జయ జయేసు రాజా,
బలవంతులను అణచేవాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. 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 మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. జ్ఞానులను సిగ్గుపరచువాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. 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 థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకే ఆరాధన దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే. మహిమ, మహిమ, ఘనత, ఘనత, ప్రభావములు యేసు నీకే. మహిమ, మహిమ, ఘనత, ఘనత, ప్రభావములు యేసు నీకే. రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే, రాజ్యం బలము నీవే, మహిమ ప్రభావం నీకే. రాజ్యం బలము నీవే. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య. యుద్ధ వీరుడా,
రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించావయ్యా. నీ రక్తములో విజయం యేసయ్యా, నీ నామములో విజయం యేసయ్యా. యేసయ్యా, ఆ విజయమునైనా ఆశ్చర్యకరమైన విజయాన్ని తండ్రి నువ్వు మాకు కూడా ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి ప్రభా, మేము నిన్ను బట్టి తండ్రి ప్రభా ఓడిపోయిన వారము కాదు కానీ తండ్రి అయ్యా, మేము నిన్ను బట్టి తండ్రి జయశీలం యేసయ్యా, విజయవంతులము తండ్రి. నీకు వందనాలు. యేసునామములో నాకు విజయమే, విజయమే. యేసునామములో నాకు విజయమే, సాతాను ఓడిపోయెను. యేసునామములో నాకు విజయమే, విజయమే. యేసునామములో నాకు విజయమే, సాతాను ఓడిపోయెను. తన రక్తము నాకై కాచెను, నా పాపమునంతటి క్షమించెను, నా రోగముని తీసివేసెను, సాతాను ఓడిపోయెను. తన రక్తము నాకై కాచెను, నా శిక్షను తానే భరించెను, నా పాపమునంతా తీసివేసెను, సాతాను ఓడిపోయెను. యేసునామములో నాకు విజయమే, విజయమే. యేసునామములో నాకు విజయమే, సాతాను ఓడిపోయెను. యేసునామములో నాకు విజయమే, విజయమే. యేసునామములో నాకు విజయమే, సాతాను ఓడిపోయెను. వారి క్రియలు ఓడిపోయెను, సాతాను ఓడిపోయెను. వారి క్రియలు ఓడిపోయెను. యేసునామం. అవునయ్యా, నీ నామం ఎంత సుందరమైనది తండ్రి, నీ నామం ఎంత బలము గలది యేసయ్యా. తండ్రి, పాపములను క్షమించే నామము తండ్రి, రోగములను తీసివేసే నామం యేసయ్యా, స్వస్థపరిచే నామమయ్యా, అద్భుతాలు చేసేటువంటి నామము తండ్రి. తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసునామం సుందర నామం, తేనె కంటే మధురం, మధురం. యేసునామం సుందర నామం, తేనె కంటే మధురం, మధురం. యేసునామం సుందర నామం, తేనె కంటే మధురం, మధురం. నిన్న నేడు
నీ నామము ఎంతో మహిమ ప్రభావము కలదు తండ్రి. నీ నామాన్ని మేము పలుకుచుండగా చేతని తండ్రి గొప్ప అద్భుత కార్యములు మా జీవితంలోనైనా చేయగలవాడవు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. అవునయ్యా, నీ నామం ఎంతో ప్రభావం గలదు తండ్రి. నీ నామము ఎంతో ఉన్నతమైనదయ్యా. నీ నామము తండ్రి ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కంటే నువ్వు శ్రేష్టమైన నామం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఇది ద ఫేవర్ ఉమెన్ ఆఫ్ గాడ్ రైజింగ్ రివైవల్ టీమ్ పేజ్లో ద ఫేవర్ ఉమెన్ ఆఫ్ గాడ్, మరి మెన్ ఆఫ్ గాడ్ కానివ్వండి, ఉమెన్ ఆఫ్ గాడ్ కానివ్వండి, మ్యాన్ ఆఫ్ గాడ్ ఏదైనా సరే, ఫేవర్ అంటే దేవునికి అనుకూలంగా ఉండడం. దేవునికి అనుకూలంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే మన సమయాన్ని కానీ దేవునికి అప్పగించడం. ఈ యొక్క థీమ్ మరి ఒక పేజ్లో పెట్టి ఉంటున్నారు కదా, ఫేవర్ అని అంటే అనుకూలమైనది. ఈరోజు మనము ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఒక దేవుని సేవకురాలు, దేవుని సేవకుడు ఎవరైనా కావచ్చు, మరి విశ్వాసులు కావచ్చు, దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. అనుకూలమైన సమయాన్ని ఒకటి మనం నిర్ణయించుకొని ఏదైనా సరే, అది అనుకూలమైన టైం అయినా సరే, అనుకూలమైన మరి ఏదైనా సరే దేవునికి మనం అందుబాటులో అనుకూలంగా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయగలడు. ఈరోజు మనం ఎవరితో అయినా మాట్లాడాలంటే వాళ్ళు మనకు అందుబాటులో ఉంటేనే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలం. మనం ఏదైనా ఒకరికి చెప్పాలంటే వారు వినగలరు, వారు వింటారు అన్నట్లయితేనే మనం వెళ్ళి వాళ్ళతో చెప్పగలం, మనం వారితో మాట్లాడగలం. ఏదైనా ఈ లోకంలో మనం ఒకరితో మాట్లాడాలంటే వారు మనకు అందుబాటులో ఉండాలి. దేవుడు కూడా మన ద్వారా ఏదైనా ఒక కార్యం ఈ లోకంలో చేయాలి అనుకున్నప్పుడు, దేవుడు మన ద్వారా ఈ లోకంలో ఒక కార్యాన్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మనము కూడా దేవునికి అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ప్రభువా, నేను ఏదైనా సరే తండ్రి, ప్రభువా నీ రాజ్యం కొరకు నేను పని చేస్తాను అని చెప్పినప్పుడు ఆ చెప్పడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఆ పనిని మనకు నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ఒక అనుకూలమైన సమయంని మనము దేవునికి ఇచ్చి కనిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ టైంలో మనం ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అనుకూలమైన సమయం, అనుకూలమైన మనుషులుగా మనము దేవునికి ఉన్నట్లయితే మనల్ని ఎలా వాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఖచ్చితంగా తన ప్రణాళిక చేత మరి రక్షించుకొని ఉంటున్నాడు కదా. ఖచ్చితంగా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశము దేవునికి కలిగి ఉన్నది. యోసేపు కూడా ఏ పాపము చేయలేదు. మరి పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ తప్పు కూడా చేయలేదు. తను ఎన్నో శ్రమల్లో జైల్లో ఉన్నప్పుడు సరే ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేదు. దేవునికి చాలా అనుకూలమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే ఐగుప్తులో ప్రధానమంత్రి కాగలిగాడు. ఎవరైనా సరే ఈరోజు అనుకూలంగా ఆయనకు ఉన్నట్లయితే ఆయన ఒక మంచి పాత్రగా, ఆయన వాడుకొని ఒక యోగ్యమైన పాత్రగా మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి. ప్రభువా మేము ప్రార్థిస్తాం, ప్రభువా మేము స్తుతిస్తామని చెప్పి ఒక టైంని మనం నిర్ణయించుకొని ఆ టైంలో మనము దేవునితో మాట్లాడలేకుండా ఆ సమయంలో మనం వేరే పనుల్లో ఉండి, లేకపోతే దేవుడు మీకు ఈరోజు ఒక పని చేయాలి అని చెప్పినప్పుడు ఆ పని మనం చేయకోకుండా పక్కకు వెళ్ళిపోయి ఉన్నట్లయితే దేవుడికి ఎలా అనుకూలమైన వాటిలాగా ఉంటాం. ఈరోజు ఒక పని మనకు ఉందంటే, దేవుడు ఒక పనిని మన కోసం పెట్టాడంటే ఆ పనిని మనం ముగించాలి. పనులు మొదలైనప్పుడు కానీ, చివరిలో కానీ, మధ్యలో కానీ ఆటంకాలు అనేవి చాలా సర్వసాధారణం, ఎన్నో వస్తుంటాయి. కానీ దేవుడు మీకు ఆ రోజు పెట్టినటువంటి పనిని పరిపూర్ణంగా సవ్యంగా మనం చేయలేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఫేవర్ మనము దేవునికి మరి ఉమెన్ ఆఫ్ గాడ్ కానీ మ్యాన్ ఆఫ్ గాడ్ కానివ్వండి, ఫేవర్ అంటే దేవునికి అనుకూలంగా మనం ఉండాలంటే ఎప్పుడు ప్రభువా నేను చేస్తాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చేయగలగాలి. ఎన్నైనా సరే, ఎందుకంటే ఒక స్టెప్ మనం వేయగలిగితే ఇంకా తర్వాత మనల్ని 10 అడుగులు వేయించడానికి మనము కాదు కానీ శక్తివంతము. దేవుడు మనతో పాటే, మన పక్కనే, మన వెనక ముందు ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అనుకూలంగా మనం ఉందాం.
ఏదైనాను సరే ప్రభువా, ప్రతికూలమైనది ఏదైనాను నాలో కలదేమో, నా హృదయంలో ఉందేమో, ఏదైనాను సరే తండ్రి, ప్రతికూలమైనది ఏదైనాను మన యొక్క మరి మరి ఉంది అంటే అది రిమూవ్ చేసే ప్రభువా అని మనం దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి. మనమందరము కూడా అనుకూలంగా దేవుని ఉండాలంటే, జీవించాలంటే ముందు మనలో ఉన్నటువంటి ప్రతికూలమైనవన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. ఏదైనా సరే ప్రభువా, నాలో అబద్ధం ఉందేమో, నాలో ఇంకా ఏమైనా తండ్రి ప్రభువా లోటు ఉందేమో, నేను ఇంకా నీతో ఎక్కువగా సమయాన్ని గడపట్లేదేమో, మరి మనుషులను ప్రేమించాలని నీ యొక్క వాక్యం చెప్తా ఉంది. మనుషుల పట్ల నాకేమైనా విభేదాలు ఉన్నాయేమో, వారి పట్ల నేను కక్ష కలిగి ఉన్నానేమో, లేకపోతే మా సేవకులు చెప్పిన మాటను నేను వినడము లేదేమో, మా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వినడము లేదేమో, ఏదో ఒక ప్రతికూలమైనది మన హృదయంలో ఉన్నట్లయితే, థ్యాంక్ యూ లార్డ్, ఏదైనా థ్యాంక్ యూ లార్డ్, ఏ మన యొక్క థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఏదైనా సరే మన హృదయంలో మనలో ప్రతికూలమైనది ఏదైనా ఉన్నట్లయితే మనము దేవునికి అనుకూలంగా జీవించలేం. కాబట్టి దేవునికి అనుకూలంగా జీవించాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులని కానీ, మనలో ఏదైనా దేవునికి ఇష్టము లేనిది ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా మనము తీసివేసుకొని ఆయన నామాన్ని స్తుతించినట్లయితే, మన హృదయాంతరంగములను ఆయనకు సమర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక ఫేవర్ ఉమెన్ ఆఫ్ గాడ్గా కానీ, ఒక ఫేవర్ మ్యాన్ ఆఫ్ గాడ్గా కానీ, ఒక ఫేవర్ ఒక బిలీవర్గా కానీ, ఒక ఫేవర్ ఒక మంచి ఒక వ్యక్తిగా కానీ మనం ఉండాలంటే అన్ఫేవరబుల్ థింగ్స్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. మనలో ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు మనం దేవునికి అనుకూలంగా జీవించగలం. మన సమయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు బైబిల్లో. మరి పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు పౌలులాగా మారినాక దేవునికి అనుకూలమైన వ్యక్తిలాగా మారిపోయాడు. ఒకప్పుడు అనుకూలంగా లేడు, క్రైస్తవులందరినీ హింసిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఒక వెలుగు ఆయన పైన ప్రకాశించినప్పటి నుండి తను దేవునికి అనుకూలమైన వ్యక్తిలాగా మారిపోయాడు. ఈరోజు అదే వెలుగు మన పైన కూడా ప్రకాశించింది. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో చీకట్లో ఉన్నవారం ఇంకా కాదు, కానీ ఆయన వెలుగులోనికి వచ్చాం. ఆ వెలుగు మనలో ఉన్నది, ఆ వెలుగు మనలో ఉంది. కానీ చాలామంది ఇంకా దేవునికి అనుకూలంగా మారిపోలేదు. దేవునికి మనం అనుకూలంగా ఉండాలంటే మనలో ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేసి మన హస్తములను ఆయనకి అప్పగించి, దేవా ఇదిగో నేను కూడా ఒక మంచి పాత్రలాగా నీ వాడుకోవాలని ఈ యొక్క లోకంలో నేను ఆశ కలిగి ఉంటున్నాను, నన్ను కూడా నువ్వు పట్టుకో తండ్రి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఏదైనా సరే, ఏ ఒక్క పనిలో ఉన్నా, ఏ ఒక్క మనం వృత్తిరీత్యా ఏ ఒక్క పనిలో ఉన్నా సరే, ఆ ఉన్న పనిలోనే దేవుడు వాడుకుంటాడు మనల్ని ఖచ్చితంగా. సేవకులైతే ఆయన వేరే పని ఉంటుంది, ఉద్యోగస్తులైతే వారికి వేరే ఒక పని ఉంటుంది, డాక్టర్స్ అయితే ఆయా వృత్తుల్లో ఉన్న వారిని దేవుడు ఆయా విధాలుగా తన బిడ్డలకు అనుకూలంగా ఏదో ఒక విధంగా దేవుడు మార్చుకుంటాడు. మనం చేయవలసిందల్లా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతికూలమైనవి, దేవునికి అన్ఫేవరబుల్గా ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేసి మనము మన హృదయాలను ఖాళీపరుచుకొని ఆయనకు మన హృదయాన్ని సమర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఒక చిన్న మాటలను దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మనమైతే మనం సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. ఇదిగో దేవా, నా జీవితం నీకు అంకితం ప్రభువా. అంతే, ఎన్నున్నా తండ్రి ప్రభువా, మన జీవితాలను ఒకసారి యేసయ్యకు సమర్పించామంటే మనము ఆయనతో కలిసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన మనతో ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా మనకు చాలా మరి సంతోషంగా మారిపోయి ఒక మంచి ఆనందభరితమైన ఒక మార్గంలాగా మారిపోతాయి అన్నీ కూడా. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ సేవకే సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ సేవకే సమర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ సేవకై సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ సేవకై సమర్పితం. అవును తండ్రి, ప్రతి క్షణం దేవా, ఎక్కడున్నా మేము ఏ పని చేయుచున్నా తండ్రి, ఉద్యోగస్తులమేమో, మీ సేవ చేయుచున్నామేమో, ఏ పనుల్లో ఉన్నా కూడా తండ్రి, నీకు అనుకూలమైన వ్యక్తుల్లాగా మేము ఉండటకు మాకు కృపను దయచేయండి తండ్రి. దేవా, ఇన్ని రోజులు తండ్రి అయ్యా నీకు దూరముగా తండ్రి, ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించలేదేమోనైనా, అనుకూలమైన సమయంలో దేవుని స్తుతించడము ఆరాధించడం మాత్రమే కాదు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన తన సమాధానముతో, ఆయన తన శాంతితో మనం నింపుతాడు. హల్లెలూయా. ఏ యొక్క సమయంలో అయినా కూడా దావీదు ఎలా అరణ్యములో తరమబడుచున్నను సరే దేవుని తలుచుకోవడం మానలేదు. ఏ యొక్క పరిస్థితుల్లో అయినా సరే మనకు మొదటిగా గుర్తుకు రావాల్సింది మన యేసయ్య. ఆ తర్వాతనే ఎవరైనా సరే ఆయన గుర్తొచ్చాడంటే మన ముందు ఉన్నటువంటి ఎంత పర్వతము లాంటి సమస్యలు ఆయనను మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రాలయ్యా. ఎన్నోసార్లు మన అడుగులు బాలేనప్పుడు, మనం తప్పటి అడుగులు వేయించున్నప్పుడు కూడా, మనము వెళ్ళిన ప్రతి మార్గము కూడా మన దేవుడు సరిచేశాడు. ఈరోజు కూడా అంతే. మనము ఆయనకు అనుకూలంగా లేకుండా పక్కనున్నా సరే ఒక్కసారి మనం ప్రార్థించినట్లయితే మన తప్పటి అడుగుల్ని కూడా దేవుడు సవ్యంగా తిన్నగా మార్చగలడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత ప్రేమ యేసయ్యా నీకు మేమంటే. థ్యాంక్ యూ లార్డ్. నా అడుగులు తప్పటడుగులై నే నడిచిన ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నే నడిచిన ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. అవును యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే,
యేసయ్యా 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 నీవే నా దాగు స్థలమా నే నమ్మదగిన సహాయమా యేసయ్యా నీవే నా దాగు స్థలమా నే నమ్మదగిన సహాయమా యేసయ్యా నీవే నా దాగు స్థలమా నే నమ్మదగిన సహాయమా. అవునయ్యా, మా దాగు స్థలము నీవే అయ్యా, మేము నమ్మదగిన సహాయకుడవు నీవే అయ్యా. అయ్యా, ఈ లోకంలో ఎవరు మాకు సహాయం చేయకపోయినా, తండ్రి ఏ ఆశ్రయము లేకపోయినా మా దాగు స్థలము నీవే. ఏ భారీకి వందనాలు, మా నమ్మదగిన సహాయకుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా ఆరాధనలో నీవు తోడై ఉన్నావయ్యా. తండ్రి, నీకు అనుకూలంగా ఉండాలంటే మాలో ఉన్న ప్రతికూలమైన యొక్క విషయాలను తీసివేసుకోవాలని నీవు మాట్లాడావు తండ్రి. అయ్యా, మా జీవితాలను నీకు ఎలా సమర్పించుకోవాలో తండ్రి తో మాట్లాడావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంతవరకు తండ్రి మాతో కూడా ఉండి నీవు నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్యా. తండ్రి ప్రభా, మేము చేసిన ఆరాధన సమస్తము తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లును గాక యేసయ్యా. మా ఆరాధనకు యోగ్యుడా నీకే యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, రైజింగ్ రివైవల్ టీమ్ పేజ్ని బ్లెస్ చేయండి, అనేకులకు దీవెనకరంగా ఉండులాగా సహాయం దయచేయండి తండ్రి. ఎంతమంది తండ్రి ప్రభు యొక్క టీం నుంచి మాట్లాడుతున్నారు, వారందరినీ కూడా బ్లెస్ చేయండి తండ్రి. అనేకులకు తండ్రి ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేవా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, సర్వగత మహిమ ప్రభావములు తండ్రి నీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. లైవ్ లో జాయిన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.